హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు ట్రావెలాగ్స్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్ అయినటువంటి చరిత్ర కలిగినటువంటి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ టెంపుల్ లొకేషన్ చూసుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఈ టెంపుల్కి రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్కి సంబంధించిన గేట్ నెంబర్ 2 ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోయాం. గుడి ప్రాంగణం అంతా హరే కృష్ణ మంత్రోచ్చారణతో మారుమ్రోగిపోతుంది. స్వామివారిని దర్శించుకునే ముందు కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోదాం. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. గుడి లోపలికి వెళ్తుంటే ఎడమ చేతి వైపు ఏర్పాటు చేసిన గోశాలలో ఆవులకి ఆహార పదార్థాలు భక్తులు అందిస్తుంటారు. ఇక్కడ 5 years నుంచి 15 years ఉన్న చిన్నపిల్లలకు హరే కృష్ణ గురుకులం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తారట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా గోశాల నుంచి గుడి లోపలికి వెళ్తుంటే బంగారు తొడుగులతో ఉన్న ఇక్కడ గుడి గోపురాలు చాలా కాంతివంతంగా మెరుస్తున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి వారు 4 చేతులతో మంత్రయోగ ముద్రలో హరినామం జపిస్తూ కనిపిస్తుంటారు. 2 చేతులతో శంఖచక్రం ధరించి కనిపించే ఈ ఆంజనేయ స్వామి వారికి చతుర్ముఖ ఆంజనేయ స్వామి వారి పేరుంది. హనుమంతుని దర్శించుకుని స్వామివారి దర్శనానికి వెళ్తుంటే ఎదురుగా ఉన్న గోపురానికి ఇరువైపులా గోవిందనామాలతో ఉన్న ఈ విగ్రహాలు భలే అందంగా ఉన్నాయి కదా. గుడి ప్రాంగణంలోకి రాగానే 50 అడుగులు ఎత్తున్న ధ్వజస్తంభం మనం చూడొచ్చు. పైనుంచి కింద వరకు మొత్తం బంగారం తొడుగు అన్నమాట ఇది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ స్వామివారి సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనందభరితమైన దివ్య స్థితిలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సుమారు 7,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. రెండవ మందిరంలో శ్రీ రాధా గోవిందుల వారు లక్ష్మీ నరసింహస్వామి వారి మందిరానికి కుడివైపున దర్శనమిస్తారు. ఈ గుడి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్వర్ణ దేవాలయం. 2018 సంవత్సరంలో భారత మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు గారు అయితే ఈ టెంపుల్ ప్రారంభించారట. మనం ప్రస్తుతం స్వామివారి గుడికి బ్యాక్ సైడ్కి వచ్చాం. ఈ కనిపించే గోపురం 4,600 చదరపు అడుగుల బంగారు మండపం. ఇది మహామండపం అని కూడా పిలుస్తారు. ఇదే ప్రాంతంలో స్వామివారు 7,000 సంవత్సరాల క్రితం ఇక్కడే స్వయంగా వెలిశారని చరిత్రలు చెబుతున్నాయి. ఫైనల్గా టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే ప్రతిరోజు ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:15 వరకు స్వామివారి దర్శనం ఇస్తారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ని అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.